మొన్నటి వరకు కూడా బహుజన వాదం ఎత్తుకున్న వీళ్ళు ఇవాళ పోయి మళ్ళీ దొరం తిట్టిన 10 సంవత్సరాలు దొరం తిట్టి ఇవాళ అదే దొర దగ్గరకు పోయి మళ్ళీ దండం పెట్టుకుని నిలబడంటే వీళ్ళకు నైతిక విలువలు ఉన్నాయా అంటారా? అవన్నీ ఏంటంటే చెప్పడానికి ఉంటాయి అన్న. పని చేసిన వాడినే ప్రజలు గౌరవిస్తారు. ప్రజలకి మమేకమైన ఉన్న వాళ్ళనే గౌరవిస్తారు. ఉద్యమం ముందు కేసీఆర్ గారు ఎన్నో ప్రకటనలు చెప్పిండు. తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ చేస్తామన్నారు, ప్రజల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఈ రాష్ట్రాన్ని ఒక ముఖ చిత్రాన్ని మారుస్తామన్నారు. కానీ వాళ్ళ కుటుంబమే కడుపు నింపుకునే విధంగా చేసిరు కదన్న. ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ ఐలో ఉన్న సీనియర్ లీడర్స్ కానీ, ఇప్పుడున్న మన సీఎం గారు, మంత్రిమండలి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా కానీ మనము అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంతే. ఎవరేమన్నా అనుకోని మనం అనుకున్నది నెరవేరిస్తే అదే చూస్తారు. మన టార్గెట్ రీచ్ అయిపోయారు, ఆల్రెడీ రీచ్ అయిపోయిన వాళ్ళం. మనం సుస్థిరంగా పాలన ఇస్తే చాలు. ఎవరైనా కోరుకునేది ఏముంటుంది? ఇండస్ట్రియల్ పెట్టుబడులు తెస్తలేరు వీళ్ళు అది అంటున్నారు. వచ్చి 90 రోజులు కాలే ఆల్రెడీ మన దగ్గరికి దాదాపు 2000 మంచి మంచి కంపెనీస్, ఒక 20 కంపెనీస్ మన దగ్గర పెట్టుబడి పెట్టడానికే ముఖ్యమంత్రి గారి మాట విని వాళ్ళు వచ్చి దావోస్ నుంచి. మరి అది కళ్ళకు కనబడతలేదు వీళ్ళకు. అదే అది మెటీరియల్ అది అయితే ఏమో అవుతుందని చెప్పి ముందే అపోహ కింద గొడవ పడడానికి చూస్తున్నారు. అంటే మనం ఒక క్వశ్చన్ అయ్యాక దానికి మళ్ళీ ఏదో అన్న అది వద్దు, అవసరమే లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజల కోసం మనం పని చేస్తున్నాము. రిజల్ట్ ఓన్లీ విల్ టెల్. రిజల్ట్ ఇచ్చేసినాం ఆల్రెడీ. ఇంకా ఎన్నో రకాల స్కీమ్స్, ఎన్నో రకాల ఇవి వస్తాయి. అందరికీ మంచి జరుగుతుంది. అన్ని వర్గాలకి ఎటువంటి తారతమ్య భేదం లేకుండా, కులమత భేదం లేకుండా అన్ని వర్గాలకి 100% న్యాయం జరుగుతుంది. మొన్న మహిళా మీటింగ్ పెట్టిండు మన రేవంత్ అన్న మన సికింద్రాబాద్లో. మహిళా శక్తి ప్రోగ్రాం పెట్టినప్పుడు దాంట్లో మనకి ఇచ్చిన వాళ్ళ పావుల వడ్డీ రుణాల విషయంలో వాళ్ళని లక్షాధికారులు కోటేశ్వరులు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే దీని మీద కూడా జీర్ణించుకోలేకపోతుంది కవితమ్మ. అసలు దేని మీద కూడా వాళ్ళు జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మన మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్స్ కూడా కొన్ని ఆలోచన విధానంతో ఇంప్లిమెంట్ చేస్తుండే మన రేవంత్ అన్న. సో దానికి మనం అభినందించాలి, తోడ్పాటు చేయాలి, మనం సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా ఐడియాస్ ఇవ్వాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. అంటే వీళ్ళు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అంటే కవితమ్మ కూడా ఈ మధ్యలో మహిళల గురించి ఏదైనా మాట్లాడితే మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తే కూడా ఆమె కడుపు నొప్పి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో చేయని 100-200 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంటే ప్రజలే షాక్ అవుతున్నారు. దీనికి ఇంత టైం షార్ట్ టర్మ్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? వైకాంట్ వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఆ బేరీ చేసుకుంటారు. అది జాలదానా మన సక్సెస్కి? అది మన సక్సెస్ అయిపోయినట్టే లెక్క. మొన్న కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఆ వేదిక మీద నుంచి ప్రసంగించిన ఆయన. అంటే చాలా మొండివాడు, ధైర్యవంతుడు, అనుకున్నది సాధిస్తాడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, కాబట్టి మా మద్దతు కూడా నీకు ఉంటుందని చెప్పి అసదుద్దీన్ అంటాడు. దాని మీద మీ అభిప్రాయం ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందన్న అసదుద్దీన్ ఓవైసీ? ప్రాక్టికల్గా డెవలప్మెంట్ కళ్ళ ముందు కనబడ్డప్పుడు అది ఉప్పొంగుతుంది ఆనందం. ఆటోమేటిక్గా మనం కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇన్నాళ్ళు జరగలేదు, ఇప్పుడు మా గురించి ఇంత ఆలోచిస్తుండే సీఎం సాబ్ అంటే డెఫినెట్గా అది ఆనందం ఉప్పొంగి అది మనసులోంచి వచ్చిన ఇది. అది సో దమ్మున్న మగవాడు మన సీఎం, సో డెఫినెట్గా చేసిస్తాడు. ఇప్పుడు మూసి ప్రక్షాళన కూడా జరుగుతుంది. ఆల్రెడీ బయటి కంపెనీలు, జర్మనీ, లండన్ కంపెనీస్ కూడా చాలా మంది వస్తున్నారు. కాబట్టి దీని యొక్క అభివృద్ధి యొక్క మన హైదరాబాద్ ముఖ చిత్రాన్ని, ఓల్డ్ సిటీని ఎలా మారబోతుంది? ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏదో చేశాను అంటున్నారు కానీ అన్ని గాలి మాటలు. అవి ప్రాక్టికల్లో చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కటి ఇప్పుడు మూసీ రివర్ ఉంది మొత్తం, దాన్ని చేసి టౌన్షిప్స్ ఎలా చేయాలి, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఒక ఆలోచన విధానం వచ్చినప్పుడు దానికి సబ్సిక్వెంట్లీగా ప్లానింగ్ అవుతుంది, ఆ డిస్కషన్ అవుతుంది. చివరిగా ఒక మాట అన్న, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మన జోలికొచ్చి కానీ ముఖ్యమంత్రి గారి ఇట్లా దుర్భాషలు మాట్లాడితే దాని మీద మన రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది మన పార్టీ పరంగా? అంతకుముందు కూడా బాలకసుమన్ గారు ఏదో చెప్పారు, ఇంకెవరెవరో చెప్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి కానీ ఏ ఇతర పార్టీలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీఎం గారికి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. లేదు అంటే కాంగ్రెస్ కార్యకర్తలలో వచ్చే ఉప్పెనలో ఎటు కొట్టుకోపోతారో తెలియదు.